హాయ్ హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ చూస్తున్నారు కానీ కామెంట్స్ ఏమీ పెట్టట్లేదు ఎవరుని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసుతో వచ్చాను నేను. చూడండి, మంచి రెసిపీ, ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు: చేపలను ఇలా క్లీన్గా చేసుకుని మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టుకోండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, దీనికి చాలా ఈజీ. ముందు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ వేసుకోండి. తర్వాత కచ్చాపచ్చగా ఉల్లిపాయ అందులోనే దంచండి. ఇలా బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇలా ఉల్లిపాయ మసాలా వేయండి. ఉల్లిపాయ మసాలా వేసి బాగా దోరగా వేపండి. చేప ముక్కల్లో ఇందాక కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసాం కదా, అందువల్ల ఇందులో కూడా కొంచెం తక్కువ వేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేగాక చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా వేసుకోండి. బెండకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర. పులుసు మరుగుతుందనగా ఫిష్ యాడ్ చేద్దాం. ఇప్పుడే మీరు ఉప్పు అది చూసుకుని చెక్ చేసుకోండి. ఇందులో పులుసులో ఉప్పు చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది కరెక్ట్గా. మళ్ళీ ఇంకేమీ వేయవసరం లేదు. ఇలా పులుసు కొంచెం మరుగుతుంది అన్నప్పుడు ఇలా ఫిష్ యాడ్ చేయండి. చూడండి, అలా బబుల్స్ కింద రావాలి, అలా మరగాలి. మరిగినప్పుడు చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా బెండకాయ ముక్క ఉడికిపోతే మీకు పులుసు అంతా అయిపోయినట్టే. గరిటె మాత్రం పెట్టకండి, చేప ముక్కలు ఇడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, టేస్టింగ్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.